అలా జిల్లా ఒక ఈస్ట్ గోదావరి, ఈస్ట్, వెస్ట్, వైజాగ్ అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం జరగాలని స్వామి ఆజ్ఞ. మరి మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, వచ్చే వారం నాటికి మీటింగ్ నాటికి వచ్చినటువంటి కార్యకర్తలు సోదరులు లేకపోవచ్చు, ఉన్నవారు దయచేసి ఆ సోదరులకు చెప్పండి. మీ గ్రామంలో కార్యకర్తలు తీసుకొచ్చి త్వరగా మీ కార్యక్రమంలో మొక్కలాంటి కార్యక్రమంలో ఎన్నో చేయవలసిందిగా మరీ మనం చేస్తున్నాం. మేము మరో కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమం చేయకూడదు అన్నాక ఏ కార్యక్రమం ఉన్నా ఒక రోజు 2 రోజులు కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి చాలా ముఖ్యమైన చాలా చాలా పవిత్రమైన కార్యక్రమం ఇది. మీరు చేసి కూడా మంచివే, దీనిలో కూడా ప్రతి ఒక్కరు అవ్వండి. మరి మరొక మనది, ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలలు కానీ, ఆసుపత్రులు కానీ, పంచాయతీ ఆఫీసుల్లో కానీ ఎక్కడ మీరు మొక్కలు నాటినప్పటికీ ఆ గ్రామ విలేజ్ అధికారులు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, పెద్ద కానీ, పోలీస్ అధికారులు కానీ, డాక్టర్ కానీ, బ్యాంక్ ఎనీ ఆఫీసర్ ఆయన మాకు తప్పకుండా ఆహ్వానించండి. వారి చేత మొక్క నాటించండి, వారి చేత పేపర్ స్టేట్మెంట్ ఇప్పించండి, దగ్గర జాతకాలు ఇప్పించండి. వారి మొక్క నాటుతారు, వారితో పేపర్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఉమ్మదాసు ట్రస్ట్ వారు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అంటే వారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ పేపర్ స్టేట్మెంటు, ఆ ఫోటోలు హెడ్ క్వార్టర్స్ పిఠాపురానికి మన ట్రస్ట్ కార్యాలయానికి తప్పకుండా అందజేయాలి. మరీ ముఖ్యం, రేపు వచ్చే వారి నుంచి మొక్క నాటి కార్యక్రమం ప్రారంభిస్తామని కొంతమంది చెప్పారు కాబట్టి మరీ చెప్తున్నాను. రాజకీయ నాయకులు అవ్వచ్చు, ప్రభుత్వాధికారులు అవ్వచ్చు, ఎక్కడైనా సరే వారి చేత మొక్క నాటించండి, వారి చేత పేపర్ స్టేట్మెంట్ ఇప్పించండి. మన సట్టి చేతన కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కూడా పంపించుకొని మరి మీకు మనం చేస్తూ మరి చాలా ఎంతో విలువైన కార్యక్రమం. ఇది ఒక మొక్క యొక్క ఉపయోగం దాస్ అనే మహాశాస్త్రాలు చెప్పాడట. 50 సంవత్సరాల జీవితకాలంలో ఒక మొక్క 15,50,000 రూపాయలు విలువైన కలప, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పరికరాలు ఇస్తుందట మొక్క. అంత విలువైన మొక్క గురుదేవులు మనకు ప్రసాదిస్తున్నారు. మన కోసం కాకపోయినా మన భావితరాలు వారు ఎంతో చేశారు. మనం పూర్వీకులు చేసి మనం అనిపిస్తున్నాం, మనం చేస్తే మనం భావితరాలు అనిపిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇది చిన్న కార్యక్రమం కాదు, ఇది చేసి స్వామి హృదయంలో మన వాటి చూడు సంపాదించండి. చిన్న కార్యక్రమం అనుకోకండి, ఎంతవరకు చేస్తే అంతవరకు చేయండి. నిరుత్సాహపరచకండి, నిరుత్సాహం చేయకండి. నేను ప్రోత్సహించను. మరీ మనం చేసుకుంటూ మీకు ఏమైనా అనుమానాలు సలహాలు కావస్తే నా ట్రస్ట్ కార్యాలయం అశ్వతి గారు నేను అంటున్నాను కాబట్టి అక్కడ నన్ను అడగవలసిందిగా మరీ మనం చేస్తున్నాను. ఈ గురుదేవుడికి నా మనసు నమస్కరిస్తుంది. చింతల అపరమేశ్వర్ 1వ కృష్ణుడు అక్షరజ్యోతి కార్యక్రమం కోఆర్డినేటర్గా, ఇప్పుడు 2వ కృష్ణుడు పర్యావరణ పరిరక్షణ. అంచేత 1వ కృష్ణుడికి చాలా చక్కగా సహకరించారు మీరు. అంచేత 2వ కృష్ణుడిగా కూడా ఆయన్ని ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి ఆయన్ని సహకరించి స్వామి యొక్క ఆజ్ఞలు మీరు అందరూ కూడా పాటించవలసిందిగా మనవి. ఈనాటి ఆరాధన కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి వారు భ్రాంతి నుండి కాపాడి సద్రూపాన్ని చూపించిన విధానాన్ని వివరిస్తున్నారు. లక్ష్మణరాజు శ్రీమతి పార్వతి గారి కుమార్తె రాధిక గారి వివాహం సందర్భంగా ఆరాధన. మానసిక నాగారం
అజ్ఞానపు తెరలోన హరితోచను చూడు జిజ్ఞాసను మగ్నున నెల చెల్లారెను నేరు విరాట్టు నుండి విడివిడిన తేజస్సు ఓంకార రూపమైన మానవునిగా పరిణామము చెందినది. ఈ పాటలో సంసార సాగరంలో ఉన్న మానవునికి ముక్తినిచ్చే మార్గము సుషుమ్న ద్వారా సృష్టి ఆరంభంలోని నిర్మాణమైనదని సద్గురువు ప్రబోధిస్తున్నారు. మర్యాకారమందగా సావు పుట్టుకలనెడు ద్వైతీ భావములబడి జడుని కైవడి కేవల జ్ఞానాంధకారమే తావలంబగు తనువు తానను జీవుని కథనము చేపెద వినుము ఈ విశ్వమును చేరగ పట్టిన ద్రోవ జీవుని కథనము చేపెద వినుము ఈ విశ్వమును చేరగ పట్టిన ద్రోవ ఈ పంచభూతాలని మిడిన విషయాల ప్రాపు చేరి ప్రపంచములోపల ఆపదలనుభవింపగను జన్మించి సద్రూపము చెడి ఏదో రూపము గైకొని కాపురము చేయుచును సతి సుత రూప తాపత్రయములను బడి ఆ పరబ్రహ్మ స్వరూప మహా పదార్థముల మరచి తిరిగెడు జీవుని కథనము చేపెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన ద్రోవ జీవుని కథనము చేపెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన ద్రోవ శరీరకపు సౌరు కారణముదు తీరు కోరి పుత్రదారేషణావస్థల మీరంగలేక సంసార ఘోర పారావార మీదు దారి నేరక గాఢాంధకారముగు ప్రారబ్ధ కర్మాగారమున జడోడగుచు 96 చక్రములున్న తనువును ఈ రథమును నడుపుచున్న జీవుని కథనము చేపెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన ద్రోవ జీవుని కథనము చేపెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన ద్రోవ
నిజమంచాలోచించి ఎప్పుడో కూలి ఈ తిరుగలని బోలెడు కాలని హాతిని బూడిదై తుది ధూళి ధూసరముల గలిసి విశాల విశ్వము విడిచిపోయే జీవుని కథనము చేపెద వినుము ఈ విశ్వం Jaya